హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఇవాళ వీడియోలో మీరు చూస్తున్నది అడియేనియంతో నారేత వేసాను నేను. అడియేనియం నారేత అంటే ఏంది అనుకుంటున్నారా? ఏం లేదండి, బ్రాంచెస్ కటింగ్ చేశాను అనమాట, బ్రాంచ్ ప్రూనింగ్. ఆ ప్రూనింగ్ చేసిన బ్రాంచెస్ని నేను క్రాస్గా పెట్టాను ప్లాంట్స్ని. సాయిల్ ఏదైతే పాత సాయిల్ ఉందో ఆ సాయిల్లో క్రాస్గా ఇలా నారేత వేసినట్టు అడియేనియం బ్రాంచ్ కటింగ్ నారేత వేసాను. ఈ నారైతే ఎంత మాత్రం సక్సెస్ అవుతుందో తెలియదు. ఒకసారి సక్సెస్ అయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. బ్రాంచెస్ని ఎప్పుడు సైడ్గా పెట్టడం వల్ల మనకు ఎక్కువ పర్సంటేజ్ ప్లాంట్స్ అనేది గ్రో అవుతాయి. ఇలానే క్రాస్గానే పెట్టాలా అంటే పెట్టాలి అని రూల్ అయితే లేదు, నేను అలా చెప్పట్లేదు. స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఎలా పెట్టాలని మీకు గైడ్ చేయట్లేదు. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం స్ట్రైట్గా అంటే ప్లాంట్ కొమ్మని స్ట్రైట్గా గుచ్చితే నాకు 100లో 1 మాత్రమే బతికాయి. అలాగే క్రాస్గా గుచ్చితే 100లో 20 నుంచి 30 దాకా బతికాయి అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, ఎప్పుడు అడియేనియంని క్రాస్గా పెట్టాలి. చూసారా, ఇక్కడ నేను క్రాస్గా పెట్టినాను సాయిల్లో. చూడండి, ఇది స్ట్రైట్గా అంటే ఇలాగా, కానీ నేను క్రాస్గా ఇలా పెడుతున్నాను. క్రాస్గా ఇలా పెట్టి సాయిల్ని ఇలా మూసేస్తున్నాను. సో క్రాస్గానే పెట్టాలి. ఇక్కడ అన్నీ చూసారా, ఇవన్నీ క్రాస్గానే ఉన్నాయి. స్ట్రైట్గా అంటే ఇది చూడండి, నేను తీసి చూపిస్తాను. స్ట్రైట్గా అంటే ఇలా ఉంటుంది, ఇలా పెట్టాలి. కానీ క్రాస్గా అంటే మనం ఇలా పెట్టచ్చు అనమాట. ఇలా క్రాస్గా పెట్టాలి. సో ఇవన్నీ క్రాస్గా పెట్టినట్టు. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఎక్కువ పర్సెంటేజ్ సక్సెస్ అయితే వస్తుంది అని నేను ఆశిస్తున్నా. మళ్ళీ నేను చెప్పాను సక్సెస్ అవ్వలేదని మాత్రం నన్ను తిట్టుకోవద్దండి. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం స్ట్రైట్గా పెట్టడం వల్ల నాకైతే బ్రాంచెస్ ద్వారా ప్లాంట్స్ రాలేదు. అడియేనియం కటింగ్ బ్రాంచెస్ ద్వారా ప్లాంట్స్ రాలేదు. క్రాస్గా పెట్టడం ద్వారా నాకు ఎక్కువ పర్సంటేజ్, మోర్ దెన్ మామూలుగా స్ట్రైట్గా పెడితే 1%, 100లో 1 బతికింది. అలా కాకుండా క్రాస్గా పెట్టడం వల్ల 100లో 25 బతికాయి అనమాట. సో ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ ట్రిక్ మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను. సక్సెస్ అవ్వకపోతే తిట్టుకోవద్దండి. ఇవన్నీ బ్రాంచ్ ప్రూనింగ్ చేసి ఫంగిసైడ్ అనేది కొంచెం పూసాను నేను. ఇలా రెడీ చేసుకొని నేను ప్లాంటేషన్ అయితే చేశాను. చాలామందికి కూడా కట్ చేసిన బ్రాంచెస్ ఇచ్చాను. నా దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకొని చాలామంది వెళ్ళారు. మిగిలిపోగా ఏవైతే మిగిలాయో అవన్నీ నేను ఇలా బెడ్ ప్రిపేర్ చేసుకొని దీనిలో అయితే నేను అడేనియం నారేత, స్టెమ్ నారేత వేసాను అనమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్.